నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి బిల్లా? తప్పో ఒప్పో రియల్ ఎస్టేట్ లోకి వచ్చాం, ఆ బిజినెస్ చేద్దాం. అది ఇప్పుడు డల్గా ఉంది బిల్లా. కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. కబ్జా చేసే వాళ్ళు ఉంటారు కదా, ఉంటే ఆ భూమిని అమ్మేద్దాం. కబ్జా చేసిన ఊరుకుంటారా? కొట్లాటకు వస్తారు, కొట్టుకుందాం. ఎవడు గెలిస్తే వాడిదే భూమి. ఆ తర్వాత అసలు ఓనర్ని కలిసి ఆ భూములు అమ్మేసి కమిషన్ తీసుకుందాం. ఫైటింగ్ అంటే నా వల్ల కాదు బిల్లా. రిస్క్ చెయ్యాలండి. నాకు ఈ ఐడియా బాగా నచ్చింది బిల్లా. అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం చేయడంలోనే అసలైన మజా ఉంది, హీరోయిజం ఉంది. ఇలాగే ప్రొసీడ్ అవుదాం. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. శరీరం శ్యాముది కాబట్టి సునైనని పెళ్లి చేసుకోవాలా? ప్రాణం కృష్ణమూర్తిది కాబట్టి ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ఇందుని పెళ్లి చేసుకోవాలా? నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదురా కృష్ణ. ప్రాణం పోయినా, పైన దేవతలు కోటి ఆశలు చూపినా వాటన్నిటినీ కాదనుకొని వెనక్కి తిరిగి రావడానికి కారణం ఒక్కటే, అది ఇందు. ఇందుకి నువ్వు ఎలా పరిచయం అయ్యావో, మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో నాకు తెలియదు. నువ్వు శ్యామ్వి కాదు, కృష్ణమూర్తివని తెలిసే వరకు సునైనని బాధపట్టకురా. ఈ కొన్నాళ్ళైనా తనకి నచ్చినట్టుగా ఉండు. బాగా క్లోజ్గా మూవ్ అవుతుందక్క. ఒక ప్రాణం విలువ, ఒక ప్రేమ విలువ నాకన్నా నీకే బాగా తెలుసు. తలనొప్పి వచ్చుచున్నది. ఎందుకమ్మా? ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఓ మానవ కవి అన్నట్టు. అబ్బా, కాసేపైనా హాయిగా నవ్వుకుందాము అంటే ఒక్క దాంట్లోనూ హాస్యం లేదు. ఓ హాస్య ధారావాహిక వస్తుంది అనుకుంటే అది కూడా ఈ మధ్య దిశ మార్చుకుంది. అబ్బా, ఈ సీరియల్స్ చూడలేక చూస్తున్నాను రా బాబు. అంత ఇష్టం లేనప్పుడు ఆ సీరియల్ చూడడం దేనికి? టీవీ ఆఫ్ చేయొచ్చుగా. మాత మనల్ని కాదులేవే. నేను ఆపితే మాత్రం అది ఆగి చేస్తుందా? ఎందుకు ఆగదు? చూడండి, ఆఫ్ అయింది. చూస్తూ ఉండు, మళ్ళీ దానికి అది ఆన్ అయిపోతుంది. ఎలా అనవుతుంది? ఆ టీవీకి ఏమన్నా మంత్రాలు వచ్చా, లేదంటే మాయ చేసేవాళ్ళు మన ఇంట్లో ఉన్నారా? ఈ మధ్య ప్రతిదానికి అబద్ధాలు ఆడడం బాగా నేర్చుకున్నారు. ఆ సీరియల్స్ బోరు కొట్టినప్పుడు ఈ దంపతుల గొడవ భలే ఎంజాయ్ చేస్తూ ఉంటానే. నమ్ముతాను, మీకు పిచ్చి పట్టిందని నమ్ముతాను. నాకు పిచ్చి ఏంటి? లేకపోతే మరేమిటి? మీరు రిమోట్ తీసుకుని ఆన్ చేస్తేనే కదా ఆన్ అవుతుంది. ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది పిల్ల. బోర్డుకు పూజ చేయడం వేస్టా? బోర్డు పెట్టడం వేస్ట్ అమ్మా. శుభమాని పని ప్రారంభిస్తుంటే ఈ అపశకున మాటలేంట్రా? శకునాల గురించి కాదు పిల్ల, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించండి. అన్నీ ఆలోచించే బోర్డు పెట్టాం. వన్స్ కమిట్ అయితే వెనక్కి తిరిగి చూసేది లేదు. కబ్జా రిలీఫ్ సెంటరా? గంటే కబ్జా చేయడమా? నీకు అలా అర్థమైందా? బోర్డు పెట్టి మరి కబ్జా చేస్తుంటే మీలో మస్తు విషయం ఉన్నదని నాకు అర్థమైంది భయ్. నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చునా? హలో, కబ్జా రిలీఫ్ సెంటర్ అంటే కబ్జాలు చేయడం కాదు. నువ్వు ఆగో ఇష్యూ. తప్పకుండా పార్ట్నర్ గా చేర్చుకుంటాం సార్. కాకపోతే కబ్జాలో నీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు తెలియాలి. మస్తు అనుభవం ఉంది భయ్. కోకాపేటలో ఎకరం కబ్జా చేసిన, జూబ్లీ హిల్స్ లా 500 గజాలు, బంజారా హిల్స్ లా 1000 గజాలు, హుస్సేన్ సాగర్ పక్కన అరెకరం నొక్కేసిన. ఈ కబ్జాలు చాలా భయ్, చాలా ఎక్కువ బ్రదర్. అవన్నీ అమ్మేసావా? ఇంకా నీ హ్యాండర్ లోనే ఉన్నాయా? ఇంకా లేదు. మంచి ధర వస్తే అమ్మేద్దామని చూస్తున్నా. వెరీ గుడ్. ఫ్రెండ్స్ లా పరిచయం అయ్యాం, లవర్స్ అయ్యాం, పెళ్లి చేసుకుని త్వరలో భార్య భర్తలం కాబోతున్నాం. ఈ పరిస్థితుల్లో కనీసం ఫ్రెండ్స్ లా కూడా ఉండట్లేదు. మన మధ్య ఈ దూరం ఏంటి శ్యామ్? మనం ఫ్రెండ్స్ కాదని ఎవరన్నారు సునైనా? మనం ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? కాదు, మంచి లవర్స్ కూడా, కాబోయే మొగుడు పిల్లలం కూడా. అయ్యో, నా ఇందు హట్ అయ్యే మాటలు మాట్లాడకమ్మా.